యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'వార్ 2'. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించడం విశేషం. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'వార్' చిత్రానికి ఇది సీక్వెల్. ఆగస్టు 14న ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు అందుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన ట్రైలర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డ్యాన్స్ తో అదరగొట్టినట్టుగా సమాచారం. ఈ పాట వచ్చాక సినిమా మీద అంచనాలు మరింత పెరుగుతున్నాయని భావిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్స్ నుంచి తొలుత వచ్చిన 'వార్' చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్, వాణి కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో సీక్వెల్ ను 'వార్ 2'గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. దీంతో చిత్రంలోనూ భారీ కాస్ట్ ను ఎంపిక చేశారు. అదేవిధంగా టాప్ టెక్నీషియన్స్ ను హైర్ చేసుకోవడంతో సినిమాకు భారీగానే ఖర్చు అయిందని తెలుస్తుంది. నిర్మాత ఆదిత్య చోప్రా 400 కోట్లతో నిర్మించారని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. 'వార్ 2' చిత్రాన్ని ఆధ్యాత్మిక భారీ బడ్జెట్ తో నిర్మించడం విశేషం. ఈ సినిమాలో ముఖ్యంగా భారీ కాస్ట్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ వంటి స్టార్స్ ప్రధాన పాత్రలు నటించారు. పైగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. దీంతో వీరు ఈ ప్రాజెక్టుకు పనిచేసేందుకు ఎన్నో కోట్లు పారితోషికం తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ 60 కోట్లు, హృతిక్ రోషన్ 48 కోట్లు, కియారా అద్వానీ 15 కోట్లు, దర్శకుడు అయాన్ ముఖర్జీ 32 కోట్లు పారితోషికం తీసుకున్నట్లుగా ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. దీంతో బడ్జెట్ లో 150 కోట్ల రూపాయలు వీరి రెమ్యూనరేషన్లకే ఖర్చవడం విశేషం. ఈ చిత్రంలో విక్రమ్ గా ఎన్టీఆర్, కబీర్ ధాలివాల్ గా హృతిక్ రోషన్, కావ్య లూత్రాగా కియారా అద్వానీ అలరించబోతున్నారు. అజాతోష్ రాణా కల్నాల్ గా అలరిస్తున్నారు. 'వార్ 2'లో అనిల్ కపూర్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. ఆలియా భట్ కెమియో అపియరెన్స్ తో అలరించబోతోంది. బెంజామిన్ జాఫ్రాన్ సినిమాటోగ్రఫీగా, ఆర్తిఫ్ షేక్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. ప్రీతం సంగీతం అందించగా, సచీత్ బల్హారా, అంకిత్ బల్హారా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అందించారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళంలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. 'వార్ 2' ట్రైలర్ వరల్డ్ వైడ్ గా తిరుగులేదని క్రేజ్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ స్టైలిష్ గా కనిపిస్తూనే మాస్ యాక్షన్ తో అదరగొట్టబోతున్నాడు అని ట్రైలర్ చూపిస్తే, ఈ లుక్ హృతిక్ ని కూడా డామినేట్ చేయబోతున్నాడు అనేలా ఉంది. ఆగస్టు 14న విడుదల కాబోతున్న 'వార్ 2'తో ఓ కొత్త ఎన్టీఆర్ ను చూడబోతున్నాం అనేది ట్రైలర్ తోనే అర్థమయ్యింది. ఆ హైప్ ను ఇలాంటి పోస్టర్స్ ఇంకా పెంచుతున్నాయని చెప్పొచ్చు. దాంతో సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా 1000 కోట్ల వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.